నాగార్జున మన కింగ్ నాగార్జున ఆయన సినిమా థియేటర్స్లోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటింది. సో ఇప్పుడు ఆయన తన 100వ సినిమా చేస్తుండడంతో ఇంత లేట్ అవుతుంది. మరి స్పెషల్ సినిమాకి ఆ మాత్రం టైం పడుతుంది అనుకున్నాం కదా. అలానే కొన్ని నెలల క్రితం సోగ్గాడే చిన్ని నాయన తరహాలో ముగ్గురు అక్కినేని హీరోలతో సినిమా వస్తుందని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అన్నారు, కానీ ఇంకా లాంచ్ కబురు కూడా రాలేదు. మరి వచ్చే సంక్రాంతికి కింగ్ బరిలో ఉంటాడా? కొన్ని నెలల క్రితం తెలుగు సినీ అభిమానుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా 2027 సంక్రాంతికి థియేటర్లలో భారీ సంబరాలు జరగబోతున్నాయి అనే అర్థం వచ్చేలా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ప్రత్యక్షంగా సినిమా పేరును ప్రకటించకపోయినా అందులో ఇచ్చిన సంకేతాలు మాత్రం అక్కినేని అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా సోగ్గాడే చిన్ని నాయన ఇంకా బంగారాజు సినిమాలకు సీక్వెల్ గా మరో కథ రాబోతుందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత వచ్చిన బంగారాజు కూడా సంక్రాంతి బరిలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ 2 చిత్రాల్లో నాగార్జున పోషించిన బంగారాజు పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ పాత్రలో ఆయన చూపించిన చలాకీతనం, గ్రామీణ మాస్ స్టైల్, వినోదం, కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ పాత్రకు మరోసారి కొనసాగింపు ఉంటుందనే వార్త అభిమానులకు పండుగ లాంటి ఆనందాన్ని ఇచ్చింది. అంతేకాదు, ఈసారి కేవలం నాగార్జున మాత్రమే కాకుండా ఆయన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అక్కినేని కుటుంబం మొత్తం ఒకే తెరపై కనిపించబోతుందనే ప్రచారం అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. సోషల్ మీడియాలో అనేక చర్చలు జరిగాయి. ఫ్యాన్ పేజీలు ప్రత్యేక పోస్టర్లు రూపొందించి వైరల్ చేశాయి. కానీ ఆ ఉత్సాహం మధ్య కాలం గడిచిపోయినా సినిమా మాత్రం ముందుకు కదిలిన సూచనలు కనిపించలేదు. సాధారణంగా ఒక పెద్ద సినిమా ప్రకటించిన తర్వాత లాంచ్, పూజా కార్యక్రమాలు లేదా కనీసం అధికారిక ప్రకటనలు వరుసగా వస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో అలాంటివి ఏమీ జరగలేదు. ఇప్పటి వరకు సినిమా సెట్స్ పైకి వెళ్లినట్టుగా కూడా సమాచారం లేదు. దీంతో అభిమానుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. నిజంగానే ఈ సినిమా ఉంటుందా, లేక ఆలోచనలు పక్కన పెట్టారా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న తాజా వార్తలు చూస్తే అసలు ట్విస్ట్ వేరే చోట ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున తన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 100వ చిత్రంపై పూర్తిగా దృష్టి పెట్టారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యువ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొదట సోగ్గాడే సీక్వెల్ ను సంక్రాంతికి తీసుకురావాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ స్థానంలో నాగార్జున 100వ చిత్రాన్ని రిలీజ్ చేసే దిశగా ఆలోచిస్తున్నారట. ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. టైటిల్ తో పాటు కథాంశం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్రైమ్, డబ్బు, హీస్ట్ అంశాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది. అంటే ప్రేక్షకులకు ఒక కొత్త తరహా థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కుటుంబ కథలు, ప్రేమ కథలు, యాక్షన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసిన నాగార్జున ఇప్పుడు మరో కొత్త జోనర్లో కనిపించబోతుండడం విశేషం. ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ టబు. చాలా సంవత్సరాల తర్వాత ఆమె నాగార్జునతో కలిసి నటించబోతున్నారనే వార్త అభిమానులను ఆనందపరుస్తోంది. నాగార్జున టబు జంటకు ఒక ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ తెరపై కనిపించబోతూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక సంగీత బాధ్యతలను దేవిశ్రీ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన సంగీతం మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాకు ఆయన అందించే పాటలు, నేపథ్య సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు అవసరమైన ఉత్కంఠభరితమైన నేపథ్య సంగీతాన్ని దేవిశ్రీ అద్భుతంగా అందించగలరనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో సగానికి పైగా భాగం పూర్తయిందని సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంతవరకు చిత్ర బృందం నుండి ఒక్క అధికారిక అప్డేట్ కూడా బయటకు రాలేదు. ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటన, షూటింగ్ ఫోటోలు వంటి విషయాల్లో పూర్తి గోప్యత పాటిస్తున్నారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇక రిలీజ్ విషయంలో కూడా వ్యూహాత్మక ఆలోచన జరుగుతుందట. ఆగస్టు నుండి డిసెంబర్ వరకు పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. జైలర్ 2, ది ప్యారడైజ్, విశ్వంబర, స్వయంభూ, సంబరాల ఏటిగట్టు వంటి పెద్ద చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నెలకు 1 లేదా 2 భారీ సినిమాలు విడుదలవుతూ ఉండడంతో
పోటీ మరింత తీవ్రమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాలతో పోటీ పడడం కంటే సంక్రాంతి బరిలో దిగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. సంక్రాంతి సీజన్లో ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు రావడం, సెలవుల వాతావరణం ఉండడం, పెద్ద సినిమాలకు మంచి వసూళ్లు రావడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణమవుతున్నాయని చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ వార్తలను పూర్తిగా నిజమని చెప్పలేం. త్వరలోనే చిత్ర బృందం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం అక్కినేని అభిమానులకు ఇది మరపురాని సంక్రాంతి కానుంది. నాగార్జున కెరియర్లో 100వ సినిమా కావడం వల్ల ఈ చిత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి మైలురాయి చిత్రాన్ని పండుగ సీజన్లో రిలీజ్ చేయడం అభిమానులకు పెద్ద సంబరంగా మారుతుంది. మరోవైపు స్టార్ డైరెక్టర్ రా కార్తీక్ కు ఈ బాధ్యత అప్పగించడం పట్ల కొంతమంది అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చిత్ర యూనిట్ కు చెందిన కొందరు సభ్యులు మాత్రం కథ, స్క్రీన్ ప్లే అద్భుతంగా వచ్చాయని చెబుతున్నారట. ముఖ్యంగా పీరియాడిక్ సెటప్ లో నాగార్జునను ఎన్నో విభిన్న కోణాల్లో చూపించబోతున్నారని సమాచారం. ఆయన పాత్రలో వచ్చే షేడ్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని అంటున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో డీ-ఏజింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నాగార్జునను యువకుడి లుక్ లో కూడా చూసే అవకాశం ఉండొచ్చని అభిమానులు ఊహిస్తున్నారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా అత్యున్నత స్థాయిలో రూపొందుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతుండగా దసరా సందర్భంగా టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే నాగార్జున 100వ చిత్రానికి సంబంధించిన అసలు సిసలైన హైప్ అప్పుడే మొదలయ్యే అవకాశం ఉంది.